పిఎన్ రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె నరసింహారెడ్డి, పిఎన్ రెడ్డి ఫౌండేషన్ సీఈఓ, డిఆర్టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ మేడ మల్లేశం, డిఆర్టీవీ న్యూస్ రిపోర్టర్ సూర్యకళ వీరి ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలో గల విజన్ ఓల్డేజ్ హోంలో గజ్వేల్ మండలం అమిత్పూర్ గ్రామ వాస్తవ్యులు తోట వెంకటయ్య తల్లి కీర్తిశేషులు తోట సుశీలమ్మ 2వ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు నరసింహారెడ్డి, సీఈఓ మేడ మల్లేశం మాట్లాడుతూ అన్న వితరణ గురించి తెలియజేశారు. కార్యక్రమంలో విజన్ ఓల్డేజ్ హోం నిర్వాహకులు అబర్నా సుధాకర్ రెడ్డి మరియు ఓల్డేజ్ హోమ్ సహాయకులు పాల్గొని సుశీలమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఓల్డేజ్ హోమ్ తరపున తోట సుశీలమ్మ కుమారులు తోట వెంకటయ్యకు, పిఎన్ రెడ్డి ఫౌండేషన్ అధ్యక్షుడు నరసింహారెడ్డికి, సీఈఓ మేడ మల్లేశంకు విజన్ ఓల్డేజ్ హోమ్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఎదుర్కోవాలంటే అలా కొద్దిగా కూడా కష్టపడ్డాయి. కీర్తిశేషులు మా అమ్మగారి తోట సుశీల గారి 2వ వర్ధంతి సందర్భంగా నర్సాపూర్ పట్టణంలో గల వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్న వితరణ చేయడం జరిగింది. పిఎన్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నరసింహారెడ్డి మరియు సీఈఓ మేడ మల్లేశం, మా మిత్రుడు మేడ మల్లేశం గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం అంటే 26వ జనవరి సందర్భంగా మేమే అదృష్టవంతులం అనుకుంటున్నాం. ఎందుకంటే అమ్మ నాన్న లాంటి మీ అందరికీ కూడా భోజనం పెట్టే అవకాశం అందరికీ ఇవ్వడు దేవుడు. ఎప్పుడో రాస్తున్నటువంటి అంటే పూర్వజన్మ సుకృతంలో మీ అందరికీ సేవ చేసే అదృష్టం ఉంది అనుకుంటున్నాను. నాతో ఒకసారి మల్లేశం గారు, డిఆర్టీవీ కోఆర్డినేటర్ వారు నిజామాబాద్, వారి యొక్క మిత్రులు నిజామాబాద్ మేడం, సూర్యకళ మేడం మాటల్లో వారి మీద మాటలు డిస్కస్ చేస్తున్నప్పుడు మీ ఫ్రెండ్ వెంకటయ్య గారి తల్లి తోట సుశీలమ్మ గారు ఇట్లా ఉందన్న 2వ వర్ధంతి ఉంది అంటే, అరే మంచి వర్ధంతి సందర్భంగా ఒక 10 మందికి అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పదంటారు. పెద్ద మనిషి అన్ని దానాల కల్లా అన్నదానం చాలా గొప్పదట. కోట్లు ఉండొచ్చు కానీ నీకు డబ్బులు వస్తే ₹1 ఇచ్చినా కూడా సరిపోదంట. ఇంకో ₹10 అంటాం, ఇంకా 10 అంటాం, ఇంకా అసలు అంతులేదు దాన్ని. కానీ పట్టడి అన్నం కడుపు నిండి అన్నం పెడితే కోట్లు ఉన్నా కూడా ఆ తృప్తి అలాగుంటుంది. కనుక ఆ విషయం చెప్పాను సార్ మల్లేశం సార్. ఏంటంటే అన్న మా దగ్గర ఓల్డేజ్ హోమ్ ఉంది, అమ్మలాంటి అమ్మలు ఉన్నారు అందరూ, వాళ్ళకి పట్టడి అన్నం పెడదాం అని చెప్పగానే సరే అన్న తప్పకుండా ఏ రోజు అంటే ఈ రోజు అన్న అవకాశం దొరుకుతుంది, మంచి అవకాశం ఉంటుంది, మంచి రోజు ఈ రోజు కూడా. ఆ సందర్భంగా వాళ్ళకు స్వతంత్రం వచ్చిన సందర్భంగా మనకు మన రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్న సందర్భంగా ఇలా కొంత పట్టడన్నం భోజనం ఏర్పడవుతామన్నాను. ఆ సందర్భంగా ఈ భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తృప్తిగా భోజనం చేసి వారి యొక్క అమ్మగారు మీ వయసు కానీ ఇంకా పెద్ద వయసే, పాపం అనారోగ్యం వల్ల 85 ఏళ్ళు ఉంటారు కదా, దగ్గర 85 ఏళ్ళు ఉంటారు అమ్మగారు. వాళ్ళు చనిపోయిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఎవరికొరు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఎవరికొకరు భోజన కార్యక్రమాలే చాలా ఇక్కడే కాదు ఇంకా వేరే దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఒక 5-6 ఓల్డేజ్ హోమ్లకు కూడా ఆయన భోజనం ఏర్పాటు చేస్తాడు. ఆ సందర్భం మన నర్సాపూర్ రప్పించడం జరిగింది. మరి ఆ సందర్భంగా మీ అందరితో విన్నవించుకోవడం ఏంటంటే మీకు చక్కటి భోజనం ఇచ్చి మీ ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. భోజన కార్యక్రమం స్టార్ట్. నా పేరు ఎం మల్లేశము. నేను డిఆర్టీవీ న్యూస్ స్టేట్ కోఆర్డినేటర్ని. ఈరోజు 26 జనవరి సందర్భంగా అట్లాగే పిఎన్ఆర్ రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు పిఎన్
నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఫౌండేషన్కి, తర్వాత అట్లాగే మా మిత్రుడు తోట వెంకటయ్య తల్లిగారు సుశీలమ్మ గారి 2వ వర్ధంతి సందర్భంగా అన్న వితరణ కార్యక్రమం చేద్దామని నాకు చెప్పాడు. అయితే నేను పిఎన్ రెడ్డి గారిని సంప్రదిస్తే మన నర్సాపూర్లో ఓల్డేజ్ హోమ్ ఉంది, అక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, 80 ఏళ్ళు 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న అమ్మలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, వాళ్ళకి పెడదాము మంచిగా ఉంటా అంటే వారి సలహా మేరకు ఈరోజు ఈ సుశీలమ్మ గారి వర్ధంతి సందర్భంగా మీ అందరికీ అన్న వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. బంద్ చేసుకుంటే మనం సజెస్ట్ మీకేమైనా రాకపోతే మళ్ళీ మా దగ్గర రండి, మేము పెడతాం రూమ్లలోకి వచ్చి. మళ్ళీ పెట్టుకోండి అట్లే సాంబార్ మళ్ళీ వచ్చేసాం. పాయసం కొంచెం తీయాలి. అన్నము దాంట్లో పక్కన తీసుకోండి, తర్వాత మళ్ళీ అవసరం ఉంటే వేసుకోండి. వేరే లేవు 2 కట్టలు పప్ప అన్నం